అడవుల్లో జీవించే ఒక వేటగాడు కన్నప్ప. శాస్త్రాలు తెలియవు, పూజావిధులు తెలియవు. కాని అతని జీవితంలో ఒకటే నిజం, శివుడు. రోజూ వేటకు వెళ్లే ముందు అడవిలోని శివలింగం దగ్గర ఆగేవాడు. తనకు దొరికిన పండ్లు, నీళ్లు అర్పిస్తూ మనసులోనే మాట్లాడేవాడు, నీవే నాకన్నీ. ఒకరోజు శివుడు అతని భక్తిని పరీక్షించాలనుకున్నాడు. అప్పుడు లింగంలో బాధసూచన కనిపించింది. కన్నప్ప గుండె తట్టుకోలేకపోయింది. నా దేవుడికి బాధ వస్తే అది నా వల్లే ఆగాలి అని నిర్ణయించాడు. ఆలోచన లేకుండా తనకు అత్యంత విలువైన దాన్ని, అంటే మొదటి కన్నును శివుడికే అర్పించాడు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఇంకో బాధ సూచన కనిపించింది. ఈసారి కూడా అతనికి సందేహం రాలేదు. ఇదే కావాలంటే ఇది నీదే అన్నట్టు రెండో కన్నును కూడా అర్పించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే శివుడు ప్రత్యక్షమయ్యాడు. కన్నప్ప చేతిని ఆపి గంభీరంగా ఇలా అన్నాడు, ఇంత భక్తి చాలు. నాకు కావలసింది నీ శరీరం కాదు, నీ సంపూర్ణ నమ్మకం. ఆ క్షణంలో లోకం అర్థం చేసుకుంది, విధుల కన్నా భక్తి గొప్పది, మాటల కన్నా త్యాగం గొప్పది. అందుకే భక్త కన్నప్ప